నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేను అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మా చిన్నోడి బర్త్డే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మీరు నా ఛానల్కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోబాకండి. మీ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఓకే, మరి ఇంకేం లేటు వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేశానండి. ఇంకా మార్నింగ్ లేచి జున్నుకి జ్వరం ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. పెద్దోడికి అయితే ఒక 4 రోజుల నుంచి జ్వరంగా అయితే ఉంటుంది. సిరప్ వేస్తే తగ్గుతుంది, మళ్ళీ అయితే వస్తుంది. ఇంకా డైలీ బయట టిఫిన్ తెప్పించినా అది బాగుండట్లేదు, పుల్లగా ఉంటుంది. చట్నీ చూస్తే కారాలుగా ఉంటున్నాయని ఇంకా నేనే ఇంట్లో అయితే ఇడ్లీకి అయితే తడిపి పెట్టాను. మార్నింగ్ లేచి చూసేసరికి ఇలా అయితే పొంగుందండి. ఫస్ట్ ముగ్గు అయితే వేసి వచ్చి ముందైతే ఇడ్లీ అయితే పెడుతున్నాను. పెద్దోడికి ఫీవర్గా ఉంది కదా, నైట్ కూడా వాడు ఏం తినలేదు, మళ్ళీ తొందరగా ఆకలేస్తుందని ముందైతే ఇడ్లీ అయితే పెడుతున్నాను. మా పెద్దోడు కొంచెం జ్వరం వస్తే డల్ అయిపోతాడండి. ఇంకా ఏమైతే తినడు, చాలా అంటే చాలా మారం చేస్తాడు. ఇంకా సిరప్ వేసుకోమన్నా కూడా ఫస్ట్ అయితే లేయలేదు. ఇంకా నేను ఆ మాట ఈ మాట చెప్తే ఇంకా సిరప్ అయితే తాగాడు. ఇంకా వెంటనే కొంచెం తల అయితే వేడిగా ఉండేసరికి ఆయిల్ అయితే పెడుతున్నాను. జ్వరం వచ్చినప్పుడు ఆయిల్ ఇలా పెడితే తొందరగా అయితే టెంపరేచర్ అనేది తగ్గుతుందని సిరప్ వేసిన వెంటనే ఇలా అయితే సౌరు పెట్టి తల అయితే దువ్వేశాను. వీడియోస్ ఏమో అన్నీ తీసి పెట్టినాను కానీ అప్లోడ్ చేద్దామంటేనే ఈ పిల్లల్ని చూసుకుంటా టైం అయితే దొరకట్లేదండి. ఇంకా జున్నుకి ఫీవర్ అని చెప్పాను కదా, ఇంకా తర్వాత మున్నుకు కూడా ఇద్దరికి ఫీవర్ లేసరికి వాళ్ళని చూసుకుంటా వీడియోలు పెట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంది. అందుకోసమే కొంచెం లేటుగానే పెడుతున్నాను. మా వారి కోసం అయితే కారం అయితే చేశానండి, ఎర్రకారము. అలాగే పిల్లల కోసము చట్నీ అయితే చేశానండి. చిన్నోడైతే ఇంకా లేవలేదు. ఇంకా మా వారికి అయితే టిఫిన్ పెట్టేస్తే తినేసి చేలకైతే వెళ్ళాలి. ఇవాళ దోమకైతే మందు కట్టాలండి. పోయినసారి దోమకి ఒక 2 రోజులు లేట్ చేసేసరికి చాలా వరకు గుళ్ళు గుళ్ళుగా పడిపోయింది. అందుకోసం ఈసారి మా వారు అన్నీ ముందే చూసుకొని ముందే మందులై కొట్టేస్తున్నాడు. పెద్దోడికి అయితే ఇడ్లీ పెట్టేశానండి, వాడు తిన్నాడు. ఇంకా మా అత్తమ్మకి కూడా ఇడ్లీ అయితే వేసి తీసుకెళ్తుంటే మా పెద్దోడు నేను ఇచ్చేస్తాను మమ్మీ అని చెప్పి అయితే మా పెద్దోడు తీసుకెళ్తున్నాడు. ఇంకా మబ్బు చూసారా అండి ఎలా ఉందో, వర్షం వచ్చేటట్టయితే ఇలా అయితే ఉందన్నమాట. ఇంకా చూసేదానికి చాలా బాగా అనిపించి నేను కొంచెం వీడియో అయితే తీసాను. చూడడానికి మేఘాలు వెండి రంగు వేసుకున్నట్టు చాలా అందంగా అయితే అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించిందా లేదా కామెంట్ చేయండి. ఈ బకెటుల్లో చెట్లు అయితే పెట్టానండి. ఒకటి రోజా చెట్టు పెడితే ఇంకోటి ముద్ద శంకుపూల చెట్టు అయితే పెట్టాను. ఇవైతే గింజలు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొని మరీ పెట్టాను. ఇప్పుడైతే ఆ బకెట్లో ఒక 3-4 మొలకలు అయితే వచ్చాయి. ఇంకా మిగతా 2 అయితే తీసి పక్కనైతే వేసేసాను. ఇంక ఈ చెట్టుకి ఏదో ఒక సపోర్ట్ పెట్టి ఏ గోడ మీదకో లేకపోతే మిద్ది మీదకో అల్లిస్తే బాగైతే అల్లుకుంటుంది అనమాట. ఇంకా మా వారైతే చెలకైతే వెళ్ళిపోయాడండి. అంటే చెల ఇవాళ మందు కొట్టాలని చెప్పాను కదా, ఇంక అందుకోసమే ఇంక నేను పెద్దోడిని తీసుకొని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చిన్నోడిని మా అత్తమ్మ దగ్గర పెట్టిపోదాం అనుకుంటే వాడైతే రావట్లేదు. వాడు మేము ఎక్కడ వెళ్ళిపోతామని వాడు వీధిలోనే కాపు కాస్తున్నాడు. ఎలాగలా తీసుకుని వెళ్ళి మా అత్తమ్మ దగ్గర అయితే ఇచ్చేసి మేమైతే డాక్టర్ దగ్గరికి అయితే వచ్చాము. సార్ ఈ అబ్బాయి తింటలేదు సార్, ఒక ఇంజెక్షన్ చేసేయండి. అసలేం తింటలేదు. తింటా అంటే ఏపీను, తిన్నంటే వేపిచ్చేస్తా ఇప్పుడు పెద్ద సూది. ఏమే వెళ్దామా? ఇంకా మేమైతే దారిని వస్తుంటే ఈ పప్పి అయితే కనిపించింది. ఇంకా మా పెద్దోడు మమ్మీ పప్పి కాసేపు ఆడుకుంటా అంటే ఇంకా కాసేపు అయితే వీడియో అయితే తీసాము. ఇంకా ఈ పప్పి కూడా మాకు తెలిసిన వాళ్ళదేనండి. ఇంకా దానికైతే బిస్కెట్లు తెస్తుంటే ఒక బిస్కెట్ అయితే వేసాను. ఇంకా అప్పటి ఇప్పుడు దాకా నేను ఎప్పుడన్నా ఆ వీధికి వెళ్ళినా చేసినా బయటకు పరిగిస్తే వచ్చేస్తుందండి అది. ఇంకా పెద్దోడికైతే సిరపులు వేస్తున్నాను. పిల్లలకి ఫీవర్ వచ్చినా ఒక పూట కాకపోయినా ఒక పూట అన్నా పెట్టింది తింటుంటే ఏమైతే కాదండి. ఏమి తినకుండా ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. మా పెద్దోడైతే ఈ మధ్య బాగా అయితే మొండికేసేస్తున్నాడు. ఫీవర్ వచ్చేసరికి నోరు కొంచెం చేదెక్కి ఉంటుంది కదా,
ఇంక ఏమిచ్చినా వద్దనైతే అనేస్తున్నాడు. ఇంక లాస్ట్‌కి వాడికి నచ్చింది అడిగి, బుజ్జికి ఇచ్చి అడిగితే ఏదో ఒకటి చెప్తాడు. ఇంక అది చేసి పెడితే అదైతే తింటున్నాడు. ఇంకా పెద్దోడికి 4 రోజుల నుంచి ఫీవర్ అని చెప్పాను కదండీ! ఇంక అందుకోసమే నెల్లూరుకైతే వెళ్ళలేదు. రేపైతే మా చిన్నోడి బర్త్‌డే. ఇంకా వాడి బర్త్‌డే అని ఇక్కడ ఇందుకూరుపేటలోనే ఏదో ఒక డ్రెస్ అయితే తీసుకుందామని ఇలా బజార్‌కైతే వచ్చాము. ఇక్కడికి రాంగానే కొన్ని చొక్కాలైతే చూపిచ్చారండి. వీటిలో అన్నీ పెద్ద బాలేవు కానీ, వాటిలో ఒకటైతే నాకు నచ్చింది. ఇంకా అది తీసుకొని దానికి ప్యాంట్ కూడా తీసుకున్నాననమాట. మా మల్లె చెట్టు అండి పూలైతే ఇంత బాగైతే పూస్తుందనమాట. మొత్తం చెట్టు కింద నుంచి పైదాకా మొత్తం చెట్టుకి ఇలా అయితే పూలైతే నిండా అయితే పూసిందండి. ఇంకా ఈ పూలైతే నేనైతే కోయలేదు. మా అత్తమ్మ అయితే కోసి దేవుడికైతే పెట్టిందనమాట. ఇంకా ఇంట్లో దేవుడికి పెట్టేదానికి కుదరలేదండి. ఇంకా అందుకోసమే మా అత్తమ్మ అయితే కోసి ఆడైతే పెట్టిందనమాట. ఇంకా మా చిన్నోడు బర్త్డే రోజు ఇలా అయితే రెడీ అయ్యాడు. నైట్ డ్రెస్ తీసుకుంది ఈ డ్రెస్సేనండి. ఇంకా అన్ని సైజులు మా చిన్నోడి కంటే చాలా పెద్దవి. అన్నీ పెద్దోడికే సెట్ అవుతాయి. వీడికి సెట్ అయ్యే షర్ట్ ఇది ఒక్కటైతే ఉండింది. ఇంక ఈ షర్ట్ దానికి తగ్గ ప్యాంట్ అయితే తీసుకున్నాను. ఇంక మేమైతే అంగన్వాడీకి అయితే వెళ్ళాలన్నమాట. మా వారికైతే ఇవాళ బయలుదేరి పని ఉందని పనికైతే వెళ్తా అన్నాడు. ఇంకా నన్ను కూడా అడిగాడు, ఏమను పిల్లలకైతే బర్త్డే చేసుకుంటావా లేకపోతే ఉండేనైతే అడిగాడు. నేనుండి సరే లేవే పనికెళ్ళు, నేను బర్త్డే చేస్తానైతే చెప్పాను. ఇక చిన్నోడికైతే ఇలా డ్రెస్ వేసానండి. మా చిన్నోడు ఎంత ముచ్చటగా అయితే ఉన్నాడనమాట. ఎంత ముద్దుగా అయితే వంగి ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. మళ్ళీ చెప్పు. ఓకే ఉన్నో ఏదో ఎటు తిరుగా ఉన్నో. పెద్దోడికైతే ఫీవర్ తగ్గట్లేదండి. సిరప్ వేస్తే తగ్గుతుంది, మళ్ళీ అయితే వస్తుంది. డైలీ అయితే అలాగే ఉంది. 4 డేస్ నుంచి అలాగే ఉందండి. నేనైతే ఇక్కడ డాక్టర్కి అయితే చూపించాను. సిరప్లు వాడినా తగ్గలేదు. ఇంకా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను నెల్లూరుకి. ఇంకా స్కూల్కి కూడా పంపించకుండా ఇంట్లోనే ఉంచాను. పూర్తిగా ఫీవర్ తగ్గిన తర్వాత స్కూల్కి పంపించవచ్చులే అనే ఉద్దేశంతో ఇంట్లోనే పెట్టాను అనమాట. ఒకవేళ స్కూల్కి వెళ్ళినా మా పెద్దోడు చాలా మెతకండి. ఫీవర్ వస్తే అసలు తట్టుకోలేడు. చాలా డల్గా అయితే కూర్చుండిపోతాడు. ఇంకా మా చిన్నోడు డైలీ అంగన్వాడీకి వెళ్తాడు కదా, ఇంకా అంగన్వాడీకి అయితే వెళ్తున్నాము. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే టీచర్లకి చాక్లెట్లు ఇచ్చేసి వద్దామని. ఇంకా వాళ్ళ తమ్ముడు బర్త్డే అని పెద్దోడే చాక్లెట్ డబ్బా అయితే సర్దుతున్నాడండి. సర్ది ఒక చాక్లెట్ అయితే తీసి వాళ్ళ తమ్ముడికి కూడా పెట్టాడు. ఇంకా స్కూల్కి వచ్చిన తర్వాత మా చిన్నోడు ఈరోజు చాక్లెట్లు పంచడం భలే సరదాగా ఉండింది. ఎందుకంటే అందరికీ చేతికైతే ఇస్తున్నాడు. ఇప్పుడు నేను మేడం వాళ్ళకి 4 చాక్లెట్లు ఇవ్వమని చెప్పి తీసిస్తే వాటిలో 2 ఇచ్చి 2 అయితే మళ్ళీ వెనక్కి తెచ్చేస్తున్నాడు. అలా ఉందండి వాడితో. ఇంకా చిన్నోడు ఎట్టో ఇయట్లేదని పెద్దోడు పక్కన చేరి వాడే ఇస్తున్నాడు. ఇంకా అలాగా మేడం వాళ్ళకి అలాగే పిల్లలకైతే ఇచ్చేసి కాసేపు అయితే ఉండేసి ఇంటికైతే వచ్చామన్నమాట. ఈరోజు కొన్ని కారణాల వల్ల ఇంట్లో దేవుడికైతే పెట్టలేదండి. మామూలుగా చిన్నోడు బర్త్డే అయితే చేశాను. కొంచెం ఈవినింగ్ టైంలో అయితే పాయసం అయితే చేస్తున్నాను. ఇంకా పెద్దోడికి ఫీవర్ అని పాయసంలో చక్కెర అయితే వేయకుండా బెల్లం అయితే వేస్ట్ చేస్తున్నాను. బెల్లం డైరెక్ట్గా వేస్తే పాలు ఇరిగిపోతాయని ఇలా కొంచెం తీగ పాకంలాగా పట్టి ఇలా వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోద్దండి. అప్పుడైతే పాలు అయితే ఎరగవు, పాయసం కూడా బాగుంటుంది టేస్ట్ అని ఇలా అయితే చేస్తున్నాను అనమాట. మా వారైతే పని నుంచి ఇంటికి వచ్చేసరికి నైట్ 8 అయితే అయిందండి టైము. కానీ మా చిన్నోడికైతే నేను మామూలుగా 7 కల్లా స్నానం అయితే చేపించేస్తాను. ఇంకా మా వారైతే చిన్నోడు బర్త్డే డ్రెస్ చూడలేదని ఇంతసేపు అయితే ఉంచానండి. ఇంకా మార్నింగ్ మా వారు పనికెళ్ళేటప్పుడు చిన్నోడైతే లేవలేదనమాట. అప్పుడైతే విషెస్ ఏం చెప్పలేదు. ఇంకా రాగానే చిన్నోడు ఎత్తుకొని మమ్మీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసిందని అయితే అడుగుతున్నాడు.
ఇంకా మా వారైతే పని నుంచి రాగానే చిన్నోడికి కేక్ తెస్తాను, బర్త్డే చిన్నగా సెలబ్రేట్ చేద్దామని అయితే అన్నాడు. నేనైతే వద్దు, పెద్దోడికి ఫీవర్ కదా, ఇప్పుడు ఒకవేళ చేసినా మళ్ళీ తిని ఇంకా జలుబులు జ్వరాలు అయితే ఎక్కువ అవుతాయి, వద్దని అయితే అన్నాను. ఇంకా మళ్ళీ సంవత్సరం దాకా ఏ కేక్ అయ్యేమి తేం కదా, చేద్దాంలే అన్నట్టు కేక్ అయితే తెచ్చాడు. జీవితం అంటే ఎప్పుడు మనం అనుకున్నట్టే ఉండదు కదా. ఒక రోజు ఒక బాధ, ఇంకో రోజు ఒక చిన్న సంతోషం, రెండూ కలిసే వస్తుంటాయి. పిల్లోడికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో చిన్నోడు పుట్టినరోజు కూడా వచ్చింది. ఒకవైపు మనసులో బాధ ఉన్నా ఇంకోవైపు వాడి చిన్న సంతోషాన్ని పాడు చేయకూడదు అనిపిస్తుంది. అప్పుడు అనిపించింది, జీవితంలో సమస్యలు పూర్తిగా పోయిన తర్వాతే సంతోషంగా ఉండాలనుకుంటే మనకి సంతోషించే రోజులు చాలా తక్కువైపోతాయి. ఉన్న పరిస్థితుల్లోనే మన వాళ్ళ కోసం చేయగలిగిన చిన్న చిన్న సంతోషాలు చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఆనందాల కంటే మన కుటుంబంతో కలిసి గడిపిన ఈ చిన్న చిన్న క్షణాలే తర్వాత మనకి అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, జీవితం ఎలా ఉన్నా మన వాళ్ళ కోసం ధైర్యంగా ముందుకు వెళ్ళడమే అసలైన బలం. మా వారు పని నుంచి లేటుగా వచ్చినా 8:30 వెళ్ళి ఇక్కడ బజార్లో కూల్ కేక్ అయితే తెచ్చాడు. ఇంక ఇది ఒక 1/2 kg కూల్ కేక్ అండి. మా చిన్నోడి బర్త్డే అయితే ఇలా సింపుల్గా మేము నలుగురమే ఇంట్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసామన్నమాట. అయితే ఈ సంతోషం మధ్యలో మా పెద్దోడికి మళ్ళీ ఫీవర్ వచ్చింది. మళ్ళీ కొంచెం కేక్ అయితే తిన్నాడు, అందుకోసమే సిరప్లన్నీ అయితే వేస్తున్నాను. మా చిన్నోడికి కూడా కొంచెం కోల్డ్ చేసిందండి, ఇద్దరికైతే సిరప్లు అయితే వేసేసాను. మొత్తానికి మా చిన్నోడి బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసామండి. ఈ వీడియో ఎంతేనో, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా స్పెషల్. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.